యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ చేస్తున్నటువంటి అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అతని అసలు రంగు, అతడు గతంలో చేసినటువంటి మోసాలు, నేరాలు, ఘోరాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెలికి తీస్తున్నారు. ఏ రోజైతే ఈ దళిత క్రైస్తవ శంఖారావం కార్యక్రమంలో అతను ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడాడో అప్పటి నుంచి కూడా అతనికి కౌంట్డౌన్ మొదలైంది. చాలా సెక్షన్ల కింద అతడిపై కేసులు నమోదయ్యాయి. ఈ రోజున పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. 18వ తారీఖు వరకు కూడా అతను రిమాండ్లో ఉన్నాడు. చాలా కేసులు అతనిపైన నమోదై ఉన్నాయి. దేశద్రోహం కేసు అంటున్నారు. ఉపా చట్టం కింద కూడా అతనిపై కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి అప్డేట్ ఏంటి అంటే, అతడి ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు పోలీసులు. అతడు ఈ నెల 1వ తారీఖున పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కాకినాడ సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఒక దగ్గర బెయిల్ వస్తే ఇంకో దగ్గర పోలీసులు రావడము, ఎత్తుకెళ్ళడం ఇదంతా కూడా జరిగింది. ప్రస్తుతం అతను రిమాండ్లో ఉన్నాడు. కానీ అతను ఫోన్ పోలీసులు కలెక్ట్ చేసుకునేటువంటి సమయానికి అందులో ఉన్నటువంటి డేటా చాలా వరకు రావణ్ డిలీట్ చేసేసాడు. డిలీట్ చేస్తే పోతుందా? డెఫినెట్గా ఫోరెన్సిక్ ల్యాబ్లో మొత్తం తవ్విదీస్తారు. సో తవ్విదీస్తే అతను ఫోన్ని మొత్తం ఫోరెన్సిక్ డేటాలో ఎనలైజ్ చేసి చూస్తే తెలిసింది ఏంటంటే అంటే, దాదాపుగా చాలామంది అమాయకమైనటువంటి యువతులను టార్గెట్గా చేసుకొని వారితో అసభ్యంగా ప్రవర్తించడము, ఏకాంతంగా ఉన్నప్పుడు కొన్ని ప్రైవేట్ ఫోటోలను, వీడియోలను కూడా రికార్డ్ చేసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఈ రావణ్ బాధితుల జాబితాలో ఎంతమంది ఉన్నారు అనేటువంటి కోణంలో ప్రస్తుతం అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ డేటా ఆధారంగా ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే, ఒక 10 మంది వరకు యువతులు ఇతని బాధితులు, ఇతని విక్టిమ్ లిస్టులో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇదొక్కటే కాదు, నిజానికి గతంలో అతను మాట్లాడినటువంటి వీడియోలు, అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కాబట్టి అతను హిందుత్వానికి వ్యతిరేకంగా, హిందూ దేవీ దేవతల్ని ఉద్దేశించి ఎంత జుగుప్సగా మాట్లాడాడో, ఎంత బూతులు మాట్లాడాడో అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మీడియా ఫోకస్ మొత్తం అతనిపై పడింది. ఏపీ పోలీసుల ఫోకస్ మొత్తం పడింది. బహుశా ఆ రోజు కనుక ఆ దళిత క్రైస్తవ శంఖారావం సభలో అతను అంత ఆవేశంగా మాట్లాడి ఉండకపోతే ఇవన్నీ బహుశా బయటికి వచ్చి ఉండేవి కాదు. కానీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వాక్ స్వాతంత్రం ఉంది కదా, నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందో చెప్పడానికి రావణ్ ఉదంతమే ఒక ఉదాహరణ. ఇన్ఫ్లుయెన్సర్ అయినంత మాత్రాన, లేకపోతే ఒక జర్నలిస్ట్ అయినంత మాత్రాన మనం అన్నిటికీ అతీతులం అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. నోబడీ ఈజ్ అబౌవ్ ద లా. చట్టాన్ని మీరు ఎవరు ప్రవర్తించకూడదు, ఎవరు మాట్లాడకూడదు. అందులోకి ఇలాంటి మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టేలాగా విద్వేష వ్యాఖ్యలు చేయడం అనేది ఇంకా అభ్యంతరకరం. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్పై చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరం. అది పక్కన పెట్టేస్తే దానికి ముందు కూడా అతను గత కొన్ని రోజులుగా అతను చేస్తున్నటువంటి వీడియోలు ఇవన్నీ కూడా గమనిస్తే అతడు మావోయిస్ట్ సింపథైజర్ మాత్రమే కాదు, హిందూ మతం పట్ల, హిందూ ధర్మం పట్ల చాలా అభ్యంతరకరమైనటువంటి వీడియోలు చేశాడు. వీటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు చాలా సెక్షన్ల కింద అతని పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 18వ తారీఖు వరకు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటాడు. ఇంకా ఎన్ని వివరాలు బయటకు వస్తాయి, ఇతను అకృత్యాలు ఎన్ని బయటపడతాయి చూడాలి. ప్రస్తుతానికైతే ఈ అమ్మాయిల వ్యవహారం అయితే బయటకు వచ్చినట్టుగా కనబడుతుంది. ఇతడు తనకున్నటువంటి కాస్తో కూస్తో కొద్దిపాటి పాపులారిటీని ఉపయోగించి చాలామంది యువతులను మోసం చేసినట్టుగా, బ్లాక్మెయిల్ చేసినట్టుగా పోలీసులు చెబుతున్నటువంటి ఇప్పటికున్నటువంటి సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.